నమస్తే. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండెపు బసవానందం గారికి హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన వారు మనతో మన స్టూడియోలో ఉన్నారు. మరి వారినే అడిగి తెలుసుకుందాం, అనేక సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, ఇప్పుడు ప్రధానంగా కిడ్నీలో స్టోన్స్ సమస్య చాలా మందికి ఉంటుంటుంది. అది ఏంటంటే నార్మల్గా సర్జరీస్ చేస్తూ అంటే ఆపరేషన్ చేసి స్టోన్స్ తీస్తారు, మళ్ళీ వాళ్ళకి స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మన దగ్గర ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోలో? ముఖ్యంగా ఇది కిడ్నీ స్టోన్స్ అనేది ఎట్లా తయారవుతుంది అనేది ప్రజలకు చాలా మంది తెలియదు. మేము అన్నంలో తింటే స్టోన్ వచ్చింది అనుకుంటారు, తినే ఆహారంలో తింటే స్టోన్ వచ్చిందేమో అనుకుంటారు. అట్లా కాదు. కిడ్నీ స్టోన్స్ అనేటివి మనం తీసుకునే ఫుడ్లో వచ్చేది కాదు, మనం తీసుకునే సాల్ట్ వస్తువులు తీసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి సాల్ట్స్ అన్నీ మైక్రో లెవెల్లో విడిపోయి ఆ కిడ్నీలో ఎక్కడైతే ఫిల్టర్ అవుతుంటుందో బ్లడ్ ఫిల్టరేషన్ అయిన దగ్గర ఆ సాల్ట్స్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా ఆ రేణువులన్నీ ఒక దగ్గర ఒకటి అతుక్కుపోయి ఒక స్టోన్గా ఫామ్ అవుతుంది. చాలామంది మేము తినాం సార్, మేము బియ్యం మంచిగా ఎరుకొని తింటాం, అసలు బియ్యంలో మాకు రాళ్ళే ఉండే అంటారు. చాలామంది తెలియదు రాళ్ళెందుకు వస్తాయి కిడ్నీలో అనేది. ఆ రేణువులన్నీ అతుక్కొని ఒక స్టోన్గా ఫామ్ అవుతాయి కాబట్టి కిడ్నీ స్టోన్స్ అంటారు. అయితే మ్యాక్సిమంగా చాలామందికి అలోపతి వైద్యంలో స్టోన్స్ వచ్చినాయంటే వాళ్ళు ల్యాప్రోస్కోప్ అన్న ఆపరేషన్ అన్న కంపల్సరీ చేస్తారు. వితౌట్ ల్యాప్రోస్కోప్ అండ్ ఆపరేషన్ వల్ల తీయలేరు. కానీ హోమియోపతి వైద్యంలో అద్భుతమైన మందులు ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడితే ఆ స్టోన్స్కు తగిలిందంటే ఆ మెడిసిన్స్ అని ఆ స్టోన్ ఒక మురంపేటలాగా ఉన్నదంతా మెత్తగా విడిపోయి చిలకబడిపోయి అది డిజాల్వ్ అయిపోయి మూత్రంలో బయటకు వచ్చేస్తుంది. పౌడర్ లాగా రావచ్చు. కొంతమందికి ఇంత చిట్కనీళ్ళు దొడ్డంత స్టోన్స్ కూడా వస్తాయి. వచ్చేటప్పుడు ఫీల్ అవుతారు, విపరీతమైన నొప్పి, బాధపడకుండా వస్తారు. అట్లా పడ్డవాళ్ళు తీసుకొచ్చి ఇన్ని రాళ్ళు నేను దగ్గర ఎప్పటి నుంచో 30 years నుంచి పడ్డాయి సార్ అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళే అన్నీ ఒక దగ్గర డబ్బలు వేసి పెడితే ఇన్ని రాళ్ళు ఉన్నాయి. అన్నీ ఈ చిట్కనీళ్ళ దొడ్డు ఉంటాయి. కొన్ని హైబ్రిడ్ రేణి గింజలు ఉంటాయి చూడు, ఆ రేణి గింజ అంత దొడ్డు ఉంటుంది. అవి స్టోన్స్ యూరిన్లో బయటకు వస్తాయి. కొంతమందికి ఏమో పౌడర్ ఫామ్లో వెళ్ళిపోతాయి, ఫీల్ గారు. ఒక 3 నెలలు వాడినాక చూస్తే అసలు ఏం లేదు సార్ అని చెప్పి వస్తుంది స్కానింగ్లో. ఈ విధంగా అదేవిధంగా గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ వస్తాయి. గాల్ బ్లాడర్ కూడా మన పైత్యరసం, అది ఘాటుగా చిక్కగా ఉండే ఈ పైత్యరసంలో మనం తీసుకునే సాల్ట్స్ ఎక్కువ ఉండే వస్తువులు ఏవైతున్నాయి, పాలకూర కానీ ఈ పాలు, మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటే అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఈ క్యాబేజీ కొన్ని వస్తువులు ఎక్కువ తినడం వల్ల అందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వల్ల ఆ రేణువులన్నీ అద్దుకొని ఒక స్టోన్గా ఫామ్ అవుతుంది. అందుకే గాల్ బ్లాడర్లో స్టోన్ రావద్దంటే నీళ్ళు ఎక్కువ తాగాలి. కొంతమంది నీళ్ళు తక్కువ తాగుతారు. ఆ నీళ్ళు తక్కువ తాగడం వల్ల ఏమవుతుంది, ఆ గాల్ బ్లాడర్లో ఉండే జ్యూసు, బయల్ జ్యూస్ అంతా కూడా చిక్కగా మారిపోయి అందులో ఆ రేణువులన్నీ ఒక దగ్గర అతుక్కొని పోయి ఒక స్టోన్గా ఫామ్ అవుతుంది. ఈ విధంగా అలాంటి జ్యూస్లో తయారైనటువంటి గాల్ బ్లాడర్ స్టోన్ కూడా హోమియోపతి మెడిసిన్స్ తాగడం వల్ల అది మైక్రో లెవెల్లో ఉండే హోమియోపతి మెడిసిన్ దాన్ని అంతా కూడా విడదీసి డిజాల్వ్ చేసి పడేస్తుంది. ఇలాంటి అద్భుతమైన మందు చాలామంది మా దగ్గర ఆపరేషన్లు చేసుకొని 2 సార్లు చేసుకున్నాం, 3 సార్లు, 5 సార్లు చేసుకున్నాం, మళ్ళీ స్టోన్ ఫామ్ అయిందని వస్తారు. అలాంటి వాళ్లకు మనం మందులు ఇచ్చి తగ్గించడం జరిగింది. కిడ్నీ హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ కూడా వాళ్ళకి తెలుసు, కిడ్నీలో మొన్ననే ఆపరేషన్ చేసుకొని పోయినా మళ్ళీ వచ్చింది సార్ అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతుంటారు. వాళ్ళకు వారి ఆపరేషన్ చేసినా మళ్ళీ వస్తుంది అనేది బాగా మైండ్లో కూర్చుండిపోయింది. ఒకరోజు ఏదైతే ఆయన ఉన్నాడో కిడ్నీ సెంటర్లో పనిచేసా అతనికి పెద్ద నొప్పి లేస్తే స్కాన్ చేపిస్తే స్టోన్ వచ్చిందని చెప్పినప్పుడు మన ఆపరేషన్ అంటే అది ఆయన స్టాఫ్ అయినప్పటికీ ఉత్తగా చేయరు కదా ఆపరేషన్. 1,50,000 అడిగారు. ఎందుకు వచ్చిన బాధ, హోమియోపతి వాడదామని చెప్పి నా దగ్గరికి వచ్చిండు. ఇచ్చినాక వితిన్ 1 monthలో డిజాల్వ్ అయిపోయింది. 3 months వాడిపించినా ఏం లేదు. ఇప్పటికీ నేను చెప్పిన ఇంత అద్భుతమా సార్ అంటే మన సునీల్ కుమార్ అని ఉన్నాడు అతను. అని చెప్పిన సునీల్, నీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఇప్పుడు అట్లా కిడ్నీ సెంటర్లో పనిచేస్తున్నావు కదా, పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళు వస్తే నా దగ్గరికి పంపి ఆపరేషన్ లేకుండా తగ్గిద్దాం. డబ్బున్న వాళ్ళకి ఆపరేషన్ చేయించుకొని ఏం కాదు, వాళ్ళకి ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత హ్యాపీనెస్ ఉంటుంది. ఆ పేదోళ్ళకి పంపించండి. ఇప్పటికీ కొన్ని 100 మందిని పంపించండి. వితౌట్ ఆపరేషన్ మందులతో మనం తగ్గించడం జరుగుతుంది. కాబట్టి కిడ్నీ స్టోన్స్ వచ్చినా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినా తొందరపడి ఆపరేషన్ చేయకుండా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర మీ సిమ్టమ్ కరెక్ట్ చెప్తే కరెక్ట్ మెడిసిన్ ఇండికేట్ అవుతుంది. అందులో మందు మ్యాచ్ అయితేనే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. కొత్తగా ఎక్కడనో ఒక దగ్గర హోమియోపతి వాడిన తక్కువ కాలేదంటే మన సిస్టమ్ బదనాం చేయొద్దు.
కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ చేసి మంచి క్వాలిటీ ఉన్నటువంటి డాక్టర్ సాబ్ దగ్గర పోయి మంచి క్వాలిటీ మందులు వాడితే ఈ రిజల్ట్ వస్తుంది. అలాగే డాక్టర్ ఫ్యాటీ లివర్తో బాధపడే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా హోమియోలో క్యూర్ అవడానికి మెడిసిన్ ఫ్యాటీ లివర్ అనేది పెద్ద జబ్బు ఏం కాదు, హెపాటోమెగాలో అంటే పెద్ద ప్రాబ్లం. ఫ్యాటీ లివర్ అనేది 90% ఉంటుంది. అది అంతా కూడా మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల, ఈ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ కొవ్వు పదార్థాలు తినడం వల్ల వస్తుంది. లివర్ మీద ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, అది మన మెడిసిన్స్తో క్యూర్ అయిపోతుంది. అలాగే సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సోరియాసిస్కి ఇప్పుడు నంబర్ 1 మనం 2 రాష్ట్రాలలో అద్భుతమైన వైద్యం హోమియోపతిలో. మా దగ్గర అయితే కొన్ని వందలు వేల కేసు సక్సెస్ చేసినాం. నా యూట్యూబ్ చూడండి, డాక్టర్.బసవానందం అని. మీరు ఈరోజు ఒక కేసు చూపించొస్తున్నాయి HMTVలో. డాక్టర్.బసవానందం అని ఓపెన్ చేస్తే ఆ యూట్యూబ్లో సోరియాసిస్ కేసులు ఎన్ని తక్కువ చేసినా చూడండి. సోరియాసిస్కు అద్భుతమైన వైద్యం. మళ్ళీ ఎక్స్టర్నల్గా ఏమి పెట్టకుండా, ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా అలోపతిలో వాడి అలసిపోయి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర పోయి ఆయింట్మెంట్లు స్టెరాయిడ్స్ పెట్టుకొని ఒక్కొక్క ఆయింట్మెంట్ 2,500 3,500 ఉంటుంది. అంత పెద్ద ఆయింట్మెంట్లు పెట్టినా వాళ్ళకు శాశ్వత పరిష్కారం లేదు. మేము ఒకటే హోమియోపతి సిద్ధాంతం ఏంటంటే ఇంటర్నల్ మెడిసిన్ కరెక్ట్ వాడితేనే పనిచేస్తుంది. మేము మీద కొబ్బరి నూనె, ఆయిల్, షాంపూలు ఏమి పెట్టనియా, ఇంటర్నల్ మెడిసిన్ తీపి గుళికలు ఇస్తేనే శాశ్వతంగా పరిష్కారం అయిపోయినాయి కేసులు. రీసెంట్గా నిన్న 3 రోజుల కింద ఒక కేసు పెట్టిన, యూట్యూబ్లో చూడండి, నాది డాక్టర్.బసవానందం అని ఓపెన్ చేయండి, అలా చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 వీడియోలు ఉన్నాయి. వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉండే, నడవలేని పొజిషన్లు ఉండే, పొద్దంతా పొట్టురాలుడే, చెయ్యి ఇట్లా చాపితే ఈడ క్రాక్ వస్తుంది, ఇట్లా అంటే ఈడ క్రాక్ వస్తుంది, ఈ బాత్రూమ్ కూర్చుంటే ఈ మొక్కల మీద చర్మం అంతా ఇట్లా ఇచ్చుకోపోతుంది, అంత భయంకరంగా ఉండే. నేను చెప్పిన కార్లు వేసుకొని వచ్చారు 10 మంది బంధువులు, నువ్వు నెక్స్ట్ టైం నా దగ్గర దాకా రాకు బాబు, నువ్వు ఇంటికాడ జైరాబాద్లో ఉండు, నువ్వు ఎవ్రీ మందు నీకు పంపిస్తా, మీ నాయననో తమ్ముడో వస్తాడు తీసుకోకండి, రెస్ట్లో ఉండి వాడుకో అని చెప్పిన. ప్రతి మంత్ రిజల్ట్ చెప్పుకుంటూ పోయారు. 6 months అయింది. 6 monthsలో పిల్లవాడు మంచిగా అయిపోయాడు, నడుచుకుంటూ వచ్చేటట్టు అయిండు. మొన్న 3 days బ్యాక్ వచ్చిండు, అద్భుతంగా కనిపించిండు, మొత్తం పొట్టు అంతా పోయింది, మంచిగా ఉన్నాడు సార్. ఆ వీడియో బిఫోర్ ఉన్నది, ఆఫ్టర్ 2 మిక్స్ చేసి నా యూట్యూబ్లో పెట్టిన. చూడండి ఎంత అద్భుతం, ఎలాంటి ఆయింట్మెంట్లు పెట్టకుండా కంప్లీట్ ఇంటర్నల్ మెడిసిన్తో క్యూర్ అయిపోయింది. కాబట్టి ఎక్స్టర్నల్ పెట్టే ఆయింట్మెంట్లు అన్నీ టెంపరీగా మీద సపరేట్ చేస్తుంది, కానీ లోపల రూట్ పోదు. హోమియోపతి ఏమో లోపల నుంచి తీసుకొస్తుంది. మన బాబుని చూస్తే పేరెంట్స్ అందరూ కూడా ఏడ్చిర్రు. ఆయన వెంబడి ఒక 10 మంది కుటుంబ సభ్యులు వచ్చారు కార్లా, సస్తడా బతుకుతాడా సార్ అని. నడవరాదు, కూర్చోరాదు, దగ్గరికి ఇట్లా చేతులు ముదురుకొని వచ్చిండు. ఇట్లా అంటే పట్టుమంట చర్మం, అలాగే సొనలు గారుతున్నాయి, వాటరిష్, ఎంత భయంకరం ఉంటుంది చూడు. అలాంటి కేసు తిరిగి అలసిపోయినాక మా దగ్గరికి వచ్చింది. వితిన్ షార్ట్ టైంలో కంప్లీట్ వాష్అవుట్ చేసినాం. ఈ విధంగా చర్మ వ్యాధులకు కానీ ఏ కేసు అయినా సరే హోమియోపతి వైద్య విధానం చర్మంకి సంబంధించినవి. సోరియాసిసే భయంకరమైన కేసు, ప్రపంచవ్యాప్తంగా దానికి మందే లేదు. అది ఆటో ఇమ్యూన్ డిజార్డరు, దాని మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది. అది మానసిక ఒత్తిడి ఎవరికి లేదు చెప్పండి? సంసారం చేసేటోనికి పెళ్లి చేసుకుంటే మానసిక ఒత్తిడి స్టార్ట్, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందరికీ సోరియాసిస్ రావాలి కదా. మన ఆంధ్ర సీఎం ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి, ఆ టెన్షన్కు ఆయన ఎంత సోరియాసిస్ రావాలి, వచ్చిందా? కాబట్టి మానసిక ఒత్తిడిలని ఉద్దేశం కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్న సీఎం గారికి, ముఖ్యమంత్రి అంటే ఆయనకున్న టెన్షన్స్ ఇంకెవరికి ఉంటాయి? మ్యాక్సిమం ఉన్న టెన్షన్లన్నీ వాళ్ళకే ఉంటాయి, ముఖ్యమంత్రులకు, మంత్రులకు. మరి వాళ్ళకి ఎన్ని టెన్షన్, ఎంత చర్మ వ్యాధి పోవాలి? అట్లా కాదు, ఇంటర్నల్గా వాళ్ళకు ఉన్నటువంటి సమస్య వ్యాధితోనే ఈ చర్మ వ్యాధి వస్తుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. తినే ఫుడ్ పాయిజనింగ్ వల్ల, నిల్వ ఉండే ఆహార పదార్థాల వల్ల, ఎక్కువ ప్రిజర్వేటివ్ చేసే ఫ్రిడ్జ్ ఐటమ్ తినడం వల్ల, ఇలాంటి వల్లనే మనకు అందులో వచ్చే ఫంగస్, బ్యాక్టీరియా గ్రోత్ అవుతుంది. మన కంటికి కనిపించేది, మనం తింటాం, తిన్న తర్వాత బ్లడ్లో అంతా టాక్సిన్స్ పెరుగుతాయి, మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. అలాంటి ఇమ్యూన్ డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళకే ఈ చర్మ వ్యాధి వస్తుంది. దానికి హోమియోపతి వైద్య విధానంలోనే ఇమ్యూన్ సిస్టమ్ను పెంచే వైటల్ ఫోర్స్ మీద పనిచేసే మందు ఉంది. కాబట్టి వైటల్ ఫోర్స్ యాక్టివేట్ అయిపోతే మన ఛార్జింగ్ వేగంగానే బాడీలో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. ఇది హోమియోపతి సిద్ధాంతం. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు, రామారావు గారు కాకినాడ నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్య చెప్పండి. రామారావు గారు చెప్పండి. చెప్పండి రామారావు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతారు? గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయండి, 2 months అయింది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయండి. ఓకే, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ.
కాకినాడ అయితే నేను రాజమండ్రి వస్తున్నా ప్రతి నెల రెండో గురువారం రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్కి వస్తున్నా. ఆంధ్రజీ పక్కనండి. ఆనంద్ రీజెన్సీ హోటల్ జాంపేట. ఆ, అక్కడికి వస్తే మీరు మార్నింగ్ రెండో గురువారం మార్నింగ్ 9 గంటల వరకు వస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, మందులు ఇస్తా. అది కరిగిపోతుంది. ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు వాడాలి, కరిగిపోతాయి. సరే. అలాగే డాక్టర్ గారు, గ్యాంగ్రీన్ అనే వ్యాధిని హోమియోతో తగ్గించవచ్చా? గ్యాంగ్రీన్ కేసులు చాలా సక్సెస్ చేశారు. అసలు ప్రపంచంలో అతిపెద్ద వ్యాధి అంటేనే క్యాన్సర్ అనుకునే వాళ్ళు చాలామంది. క్యాన్సర్ తర్వాత ఇప్పుడు గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ అంటే ఏంది? డెత్ ఆఫ్ ది టిష్యూ. అంటే ఒక పర్టికులర్ భాగాలకు, మన యొక్క శరీరంలో అవయవాలకు రక్త ప్రసరణ, న్యూట్రిషన్, ఆక్సిజన్ సప్లై కాకపోతే ఆ అవయవం అంతా కూడా కుళ్ళిపోతుంది, చనిపోతుంది. డెత్, మనం శరీరం డెత్ అయితే ఎట్లనో ఆ అవయవం కూడా డెత్ అయిపోతుంది. అలాంటి డెత్ అయిన వాళ్ళకు ఆ గ్యాంగ్రీన్ వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువ పెద్ద నెలకు వస్తుంది, బిగ్ టోయ్కి వస్తుంది, ఎక్కువ ఫింగర్స్కి వస్తుంది రక్త ప్రసరణ. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. డయాబెటీస్ నుంచి రక్త ప్రసరణ తగ్గిపోయి వాళ్ళకి ఫింగర్స్కి వస్తుంది. అలాంటి వాళ్ళకు ఆపరేషన్ చేయకుండే ఇది యాంపిటేషన్ ఎక్కడ పెద్ద నెలకు ఉడితే, బిగ్ టోయ్కి ఉడితే ఈ మోకాల కాడికి తీసేస్తారు. మొన్న విజయవాడలో కేసు మొత్తం లెగ్ అంతా గ్యాంగ్రీన్ ఫామ్ అయింది. భయంకరమైన స్మెల్, ఎవరు దగ్గరికి పోతలేరు. నా దగ్గరికి వచ్చిండు విజయవాడ బ్రాంచ్కు, ఎత్తుకొచ్చారు. చూస్తే ఏమైనా కాలు తీసేస్తామన్నారు సార్. మేమేమో మా బతికిన కాలు తీయొద్దని మేము అనుకున్నాం సార్ అని. సరే అని చెప్పి ఆయనకి మందులు ఇచ్చేసి 1 మంత్కు రమ్మని చెప్పిన. ఆయనకు తీసుకురాకుండా ఇంటికాడనే ఉంచుండి, వాసన లేస్తుంది పెద్ద బాడ. 1 మంత్కి వచ్చి రిపోర్ట్ చెప్పి తీసుకొని పోయినాను. 1 మంత్కు మొన్న వాళ్ళ అంకుల్ వచ్చిండు, గ్యాంగ్రీన్ ఉన్న వాళ్ళ అంకుల్ వచ్చి, అద్భుతం సార్, అప్పటి వీడియో ఇప్పటి వీడియో 2 వీడియోలు నా దగ్గర ఉన్నాయి. ఆ వీడియో తీసుకొని వచ్చిండు. మొత్తం పస్ అంతా పోయింది, బ్లాకిష్ అంతా పోయి కొత్త గ్రాన్యులేషన్ టిష్యూ, పింక్ కలర్లో గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అయింది. అది ఇండికేషన్ ఏంటంటే హీలింగ్ అనమాట. హీలింగ్ అవుతుందని తెలిసిపోయింది. ఎట్లుంది అంటే నొప్పి తగ్గింది, స్మెల్ తగ్గింది, సంతోషం. ఇక 3 నెలలు కానీ 6 నెలలు కానీ అది కంప్లీట్ అయిపోయినాకనే నా దగ్గరికి రమ్మని చెప్పిన. ఇట్లా గ్యాంగ్రీన్ కూడా ఆపరేషన్ లేకుండా, యాంపిటేషన్ లేకుండా హోమియోపతిలో తగ్గించడం చెప్పడం కాకుండా ఇప్పుడు సక్సెస్ కేసులు అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. నా యొక్క యూట్యూబ్లో డాక్టర్.బసవానందం అని ఓపెన్ చేయండి. అలాగే కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్ గారు. శివప్రసాద్ గారు తుని నుండి. నమస్కారం అండి. నమస్తే. డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. ఎన్ని ఆపరేషన్ చేసినప్పుడు ప్రాస్పెరిటీ ఉంది, ఫస్ట్ స్టేజ్ లో ఉన్నట్టు వచ్చిందండి. ప్రోస్టేటా? అది అంటే హోమియోలో మనకి ప్రాస్పెరిటీ గురించి అలాగే లైఫ్ లాంగ్ అయినా వాడచ్చండి, లేదంటే కొద్ది రోజులు వాడి ఆగిపోవాలండి? ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. ప్రోస్టేట్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, ఏం పని చేస్తుందో తెలుసా నీకు? అదండి, అంటే పాస్ ముక్కితే రావడం, పాస్ ఎక్కువగా ఉండడం. అవును, ప్రోస్టేట్ గ్లాండ్ పెద్దగా అయితే పాస్ నొక్కాల్సి వస్తుంది. కానీ ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క పని ఏందో తెలుసా? తెలియదు కదా? ఓకే. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది, ప్రోస్టేట్ గ్రంథి అనేది ఈ మూత్రనాళంకు కింది భాగంలో ఉంటుంది. ఇక్కడ అప్పుడు ఇది ఇన్ఫెక్షన్ అయ్యి పెద్దగా అయినప్పుడు మూత్రం పోయే నాళాన్ని ఇది అనగా పట్టేస్తుంది. అప్పుడు మూత్రం పాస్ అనేది రాదు, డ్రాప్ వచ్చుకుంటే పెద్ద నొప్పి వస్తుంది, నొక్కాల్సి వస్తుంది. ఆ ప్రోస్టేట్ గ్రంథి యొక్క పని ఏంటంటే ఈ సెమిన్ డిపాజిట్ అవుతుంది అందులో. సెమిన్ బ్యాగ్ అది రోజు ఉత్పత్తి అయినటువంటి సెమిను, శుక్రకణాలన్నీ అందులో డిపాజిట్ అవుతాయి. డిపాజిట్ అయ్యి అప్పుడు మనం సెక్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు అది పంప్ చేస్తుంది. యూరిన్ బంద్ అవుతుంది, ఇది పంప్ చేస్తుంది, సెమిన్ బయటకు వస్తుంది. ఇది దాని పని. ఆ సెమిన్ గ్లాండ్ ఎప్పుడు ఉత్పత్తి ఎక్కువ పెద్దగా అవుతుందంటే నువ్వు సెక్సువల్ పార్టిసిపేట్ గ్యాప్ బాగుంటే, నెలకు 2 నెలలకు 3 నెలలకు కలిస్తే అది డిపాజిట్ అయిపోయి అది బ్లాక్ అయిపోతుంది, పెద్ద సైజ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ కూడా తయారవుతుంది. కాబట్టి దాన్ని తీసేసి ఆపరేషన్ చేసే అవసరం లేదు. మందులు ఇస్తే మళ్ళీ ఆటోమేటిక్గా హోమియోపతిలో తగ్గిపోతుంది. అలాగే డాక్టర్ గారు, కాలర్ లైన్లో ఉన్నారు బాబాజీ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే బాబాజీ. మా పాపకి 7 years అండి. ఆమెకి రైట్ లెగ్ మీద చిన్న వైట్ మచ్చ వచ్చింది సార్. మన ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్ని అడిగితే బొల్లి మచ్చ అన్నారు. అది ఎట్లా సార్, మన హోమియోలో ఏమన్నా చికిత్స ఉందా లేకపోతే ఏంటని? హోమియోపతిలో మంచి దాన్ని బొల్లి అంటారు, తెల్లపూత ల్యూకోడర్మా అంటారు.
అది కొంతమందికి హెరిడిటరీ రావచ్చు, కొంతమందికి తినే ఫుడ్ పాయిజన్ వల్ల కూడా రావచ్చు, వాళ్ళ శారీరక తత్వం వల్ల కూడా రావచ్చు. తెల్లపూత అది పెద్ద జబ్బు కాదు, మెలనోసైట్స్ తగ్గడం వల్ల అది వస్తుంది. అయితే దానికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. మీరు నాది యూట్యూబ్ చూసిర్రా? చూడలేదు సార్. యూట్యూబ్ నోట్ చేసుకున్నది ఐడి dr.బసవానందం అని ఓపెన్ చేయి. దాంట్లో రీసెంట్గా తగ్గిన కేసులు ఉన్నాయి. ఒక పిల్లవాడు దుబాయ్లో ఉన్నాడు, వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ ఉంటుంది హైదరాబాద్లో. పిల్లవానికి చెంపలకు ఇక్కడ ముఖం అంతా తెల్లపోతూ వచ్చింది. దుబాయ్లో ఎంతమందికి చూపించినా తగ్గలేదు. లాస్ట్కి మన గురించి తెలుసుకొని ఆ పిల్లవాడిని వీడియో తీసుకొని నా దగ్గరికి వచ్చారు. దుబాయ్కి నేను వీడియో కాల్లో మాట్లాడి పిల్లవాడిని చూసి మందులు ఇచ్చిన. 3 months 9 monthsలో కంప్లీట్ ఈ చెంపకున్న తెల్లపూత అంతా తగ్గిపోయింది. బిఫోర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది వీడియో, తగ్గినాక ఎట్లుందో నేను యూట్యూబ్లో పెట్టినా చూడండి. సక్సెస్ అని నోటితో చెప్పకుండా, సక్సెస్ చేస్తామని తగ్గిస్తామని నోటితో చెప్పకుండా సక్సెస్ చేసిన కేసులని యూట్యూబ్లో పెడుతున్నా చూడండి, డౌట్స్ పోతాయి, సాక్షాధారాలు. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, నీలం బాబురావు గారు మైలవరం నుండి. నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాకు హార్ట్ స్లో కొట్టుకుంటుందండి. ఓకే. హార్ట్ బీట్ తక్కువగా ఉంటుంది. అయితే వేరే డాక్టర్లు ఏం చెప్పారంటే నాడీ మండలంలో బ్లాక్లు ఉన్నాయి, మీకు అందుకే కరెంట్ ఉత్పత్తి లేదని పేస్ మేకర్ వేశారు సార్. ఓకే. అయితే అది మన హోమియో మందుల ద్వారాగా సరే అవకాశం ఉంటుందండి? ఉన్నది. మన లాస్ట్ వీక్ చెప్పిన చూసారా సార్? నేను లాస్ట్ వీక్ విన్నారా మా ప్రోగ్రాము? వినలేదు సార్. కరోనరీ ఆర్టరీలో బ్లాకేజ్ వస్తే ఆపరేషన్ బైపాస్ సర్జరీ కంపల్సరీ. అంటే ₹1,00,000 అంటే ఆరోగ్యశ్రీ మీద 3 లక్షలు 4 లక్షలు ఎక్కువ తీసుకొని రమ్మన్నారు. ఆరోగ్యశ్రీ డబ్బులు ఓంగా అంత డబ్బు పెట్టలేక వెతుకుతుండగా మన గురించి తెలిసింది, మన దగ్గరికి వచ్చారు. మనిషి నడవలేని పొజిషన్లో 10 అడుగులు అడిగితే ఏకపోతే దమ్ము వస్తుండే. అలాంటి పేషెంట్కు మందులు ఇస్తే 10 daysలో మార్పు వచ్చింది. 3 నెలలు వాడిన తర్వాత 3 కిలోమీటర్లు నడిచి నాకు దమ్ము రావట్లేదు అన్నాడు. ఆ వీడియో నేను నా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, చూడండి. HMTVలో కూడా చూపించిన. నెక్స్ట్ టైం ఇక్కడ మన BRKలో కూడా చూపిస్తా. నీది బ్రెడికార్డియా అంటారు. హార్ట్ రేటు తగ్గడాన్ని ఏమంటారు? బ్రెడికార్డియా. హార్ట్ రేట్ పెరిగితే టెకికార్డియా అంటారు. టెకికార్డియా, బ్రెడికార్డియా. ఈ హార్ట్ పల్స్ రేటు, హార్ట్ రేట్ అనేది తగ్గితే దానికి బ్లడ్ వెజిల్స్లో అబ్స్ట్రక్షన్స్ ఉంటే అది అవుతుంది. దానికి సంబంధించినటువంటి మందులు మంచిగా ఉన్నాయి. చాలామంది టెకికార్డియా వాళ్ళు వచ్చారు పిల్లవాళ్ళు. సార్ నా ఛాతీ మీద చెయ్యి ఇట్లా పెడితే దడ్ గుండె కొట్టుకుంటుంది సార్ అంటాడు. అలాంటి వానికి ఇచ్చే భయము, దడ, చచ్చిపోతేనేమో అనే భయం వస్తుంది వాళ్ళకు. నాకేమో అవుతుందనే భయపడుతుంటారు. అలాంటి వాళ్ళకి మందులు ఇచ్చినా టెకికార్డియా మొత్తం తగ్గిపోయింది. ఒక 6 నెలలు పట్టింది. రోజుకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా, బీపీ కూడా నార్మల్కి వచ్చింది. ఇట్లా టైం ఇచ్చి వాడితే 100% మనకు తగ్గుతుంది. తొందరపడి ఆపరేషన్ చేస్తే నీకు బ్లాకేజ్, నీ బాడీలో కరెంటే తక్కువ ఉందన్నారు కదా, ఆ కరెంట్ నీకు ఆపరేషన్ చేస్తే కరెంట్ పెరగదు కదా. బాడీలో కరెంట్ పెరగాలంటే వైటల్ ఫోర్స్ యాక్టివేట్ కావాలి. వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేసే మందు హోమియోపతి. కాబట్టి హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర మీ సిమ్టమ్స్ అన్నీ కరెక్ట్ చెప్పాలి. ఒక్కరి సిమ్టమ్ రాంగ్ చెప్పినా మందు రాంగ్ సెట్ అవుతుంది. పబ్లిక్ బాగా గుర్తుంచుకోవాలి. హోమియోపతి అంటే అలోపతి లెక్క కామన్గా మందులు రాసులు ఉండదు. వాళ్ళ మానసిక, శారీరక, ఫిజికల్ అండ్ సబ్జెక్టివ్ సిమ్టమ్ తీసుకొని మందులు ఇవ్వాలి. అందులో నువ్వు ఏ ఒక్కటి 2 తక్కువ చెప్పినా మందు ఇండికేషన్ రాంగ్ చూపిస్తుంది. ఆ రాంగ్ మందు వాడితే నీకు ఏడాది వాడినా పనిచేయదు. చాలామంది అనేది అదే, హోమియోపతిలో మేము 2 ఏళ్ళు వాడినాం, 3 ఏళ్ళు వాడినాం, తక్కువ కాలేదంటే మీరు చెప్పడంలో రాంగు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాంగ్ అవుతుంది. కాబట్టి మన సెల్ ఫోన్కు 10 digits కరెక్ట్ కొడితేనే కాలు మీకు ఎవరికి పోవాలో వాళ్ళకి పోతుంది. నువ్వు కొట్టిన డిజిట్స్ రాంగ్ కొట్టి ఒక నంబర్ రాంగ్ కొట్టినా కాలు పోనంత మాత్రం సెల్ తప్పు కాదు కదా. సెల్ పవర్ఫుల్లే, మీరు ఆపరేటర్ రాంగ్ అవుతుంది. అట్లాగే హోమియోపతి పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. దాన్ని కరెక్ట్ ఇండికేట్ చేసి కరెక్ట్ మందు పడితే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చే వరకు డాక్టర్ను సంప్రదిస్తూ ఉండాలి. సిమ్టమ్స్ ఏమైనా తప్పితే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఒక్క సిమ్టమ్స్ కావద్దు. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, జాఫర్ గారు కర్నూలు నుండి. నమస్కారం అండి. జాఫర్ గారు రైట్.
ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు జనరల్గా ఇంగ్లీష్ మెడిసిన్ వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి మెడిసిన్ పడక్కో, లేదంటే వేడి చేయడమో, లేదంటే ఒక ప్రాబ్లంకి వాడితే ఇంకో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాంటిది హోమియోపతిలో మెడిసిన్ వాడినప్పుడు, హోమియో వాడినప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి? హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ లేకుండా తక్కువ ఖర్చులో శాశ్వత పరిష్కారం అని డాక్టర్ యానిమన్ గారు 2వ ఎఫారిజంలో చెప్పిండు. 2వ ఎఫారిజం తెలుసు కదా, చెప్తున్నా అయినండి. ఆయన యానిమన్ గారు రాసిన ఎఫారిజం చదువుతున్నా. ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ ఆర్ ఇన్హలేషన్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్ విత్ ఇన్ ది షార్ట్ అండ్ మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే అన్నాడు. మోస్ట్ హార్మ్లెస్ వే అంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా. నేను చెప్పింది కాదు అది, నేను చెప్తే నువ్వు చెప్పినవి అంటావు. హ్యానిమన్ గారే రాసిండు ఆ గ్రంథంలో. మరి మోస్ట్ హార్మ్లెస్ వే అంటే సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎందుకు లేదంటే మనం తీసుకునే మందు మైక్రో లెవెల్లో తీసుకుంటాం, పవర్, ఎలక్ట్రానిక్ పవర్ లాగా, సెల్ వైబ్రేషన్స్ లాగా. అవి మన వ్యాధికి ప్రయోగం చేస్తే అది ఎక్కడ పోవాలో అది కరెక్ట్ సిమ్టమ్ మ్యాచ్ అయితే అది అక్కడ పోయి పనిచేస్తుంది. మన వైటల్ ఫోర్స్ను యాక్టివేట్ చేస్తుంది. మన బాడీలో ఉన్న కరెంట్ అదే వైటల్ ఫోర్సే. దాన్ని వైటల్ ఫోర్స్ అంటాం, దాన్ని ఆత్మ అంటాం. వైటల్ ఫోర్స్ ఎక్కడైతే వీక్ అవుతుందో అక్కడ మనకు వ్యాధులు వస్తాయి. దాన్ని స్టిమ్యులేట్ చేసే మందే హోమియోపతి. కాబట్టి మనం తీసుకునే మందు తక్కువ మోతాదులో డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మరి మీ ఇష్టం వచ్చినట్టు ఆ షాప్లో పోయి నాకు ఈ మందులు అని కొన్నారనుకో. మొన్న ఒక పేషెంటు ఎవరు బుక్లో రాసిరట హోమియోపతి మందుల లిస్టు, ఈ జబ్బుకు ఈ మందులని. అందులో ఒక్క మందే వాడాలి. అది తెలియక ఏం చేసిండు, అన్ని రకాల 4-10 రకాల మందులన్నీ షాపుకి పోయి హోమియోపతి స్టోర్లో కొనుక్కొని అన్నింటిని పోసుకొని తాగిండు. సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అది మాస్ కదా, మాస్ మందు తీసుకోవద్దు. సిమిలర్ డోస్ వేసుకుంటేనే అది పనిచేస్తుంది. కాబట్టి హోమియోపతి మందులు డాక్టర్ ఇచ్చినప్పుడు వాడితే పద్ధతిలో సైడ్ ఎఫెక్ట్ రాదు. మీరు తెలియక ఓవర్ డోస్ వాడుకుంటే కొద్దిగా ప్రభావం చూపిస్తుంది. అలాగే హోమియో మెడిసిన్ వాడితే అది అంత త్వరగా మనకి ఫలితం రాదు, చాలా లేట్గా పనిచేస్తే మందులు అని చెప్పి బయట జనాలు అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అది తప్పని నేను నిరూపిస్తున్నా కదా. హోమియోపతి స్లో కాదు, హోమియోపతి పవర్. మన ఇప్పుడు వెనకటికి ట్రంకాలు ఫోన్ చేయాలి అమెరికా కంటే ట్రంకాలు చేయాల్సి వస్తుంది. ఎంత లేట్ అవుతుందో గంట అక్కడ కూర్చోవాల్సి వస్తుంది. గంటల పొంటి వాడు కలపాలి, లైన్ కలపాలి. ఇప్పుడు ఎట్లుంది కానీ టెక్నాలజీ, సెల్ వైబ్రేషన్ ఇట్లా కొట్టంగానే శాటిలైట్ పోతుంది, శాటిలైట్ నుంచి అమెరికా పోతుంది. అంత ఫాస్ట్ హోమియోపతి. ఇది ఓన్లీ వైబ్రేషన్సే పోతాయి ఇట్లా మందు ప్రయోగం చేస్తే. ఎందుకు లేట్ అనేది ప్రజల్లోకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చెప్పే సిమ్టమ్ కరెక్ట్ కానప్పుడు ఇచ్చిన మందు డ్రగ్ మ్యాచ్ కాకపోతే పనిచేయదు. అంత మాత్రం ఏడాది పంటి 3 నెలలు 3 ఏళ్ళు వాడతారు. అరే ఇంత 3 ఏళ్ళు వాడినాక పని చేస్తలేదు అంటారు. అది వాడేది మందు రాంగు. నేను చెప్పేది ఏంది, ఇచ్చిన మందు కరెక్ట్ అయితే 24 అవర్స్లో మార్పు కనిపించాలి వ్యాధి యొక్క లక్షణాల మీద. లేదు కొన్ని బాడీలు బాగా ముదురు ఉంటాయి అనుకో, ఒక 10 రోజులన్నా పడుతుంది టైం. 10 డేస్లో తాడో పేడో తెలవాలి మందుది. తెలుస్తేనే అది కరెక్ట్ మెడిసిన్ అని గుర్తుపట్టాలి. అది తగ్గే వరకు ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ సంవత్సరం కానీ కంప్లీట్ వాష్అవుట్ అయ్యేదాకా వాడుకోవాలి. ఒక వారం రోజులనే రోగం మొత్తం మాయం కాదు. మందు పనిచేస్తున్న ఫీలింగ్ మనకు పేషెంట్ కనిపిస్తుంది. ఇవాళ ఒక పేషెంట్ వచ్చిండు, మస్కులర్ డిస్ట్రోఫీ దానికి ప్రపంచంలో మంది లేదు, డాక్టర్లు ఒప్పుకుంటారు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ పోయి వచ్చిండు. ఎక్కడ పోయినామంటే పిల్లవానికి కింద కూర్చుంటే లేవర్, అది కింద పడిపోతాడు, నడవలేడు. అవన్నీ రేపు నెక్స్ట్ విజిట్లో మీకు వీడియోలు చూపిస్తాయి. ఇవాళ హెచ్ఎంటీవీలో 4:30 చూపించిన హెచ్ఎంటీవీ మీరు 4:30 లైవ్ చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. ఆ పిల్లవానికి పొద్దుటూరుకెళ్ళి వచ్చిర్రు. నడవలేని కుర్చీలో కూర్చొని లేవలేని పిల్లవాడు ఇప్పుడు లేవగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు. ఒకటే 1 మంత్ అయింది మందు. మరి ఇది బట్టి నీకు హోమియోపతి స్లోనా ర్యాపిడ్ అని వాళ్ళ ఫాదర్ని అడిగితే ర్యాపిడ్ సార్ అంటున్నాడు. ఇప్పటిదాకా మేము చెప్పినాం ర్యాపిడ్ అని, ఇప్పుడు పబ్లికే పేషెంట్లే చెప్పేటట్టు చేస్తున్నా, రిజల్ట్ చూపిస్తున్నా, వాళ్ళు నడుతూనే చెప్పిస్తున్నా. హోమియోపతి ర్యాపిడ్ దీని గిట్టని వాళ్ళు, సరిగా వాడని వాళ్ళు, లేకపోతే దీని మీద అవగాహన లేని వాళ్ళు, దీని మీద సరైన దుష్ప్రచారం చేశారు. కానీ కాదు అనేది నిరూపించారు. యానిమన్ గారు హోమియోపతి స్లో అయితే ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, గుర్తుంచుకోవాలి. హోమియోపతి స్లో ట్రీట్మెంట్ అయితే అల్లోపతిలో ఎండి డాక్టర్, అల్లోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి డాక్టర్ శామ్యూల్ యానిమన్ గారు ఈ వైద్యాన్ని కనిపెట్టిండు జర్మనీలో. అతను ఎవరు? అల్లోపతి డాక్టర్లు, అల్లోపతి వైద్యంలో ఎండి, అల్లోపతి వైద్యంలో ప్రొఫెసర్ అయి ఉండి మరి అంత ఫాస్ట్ ట్రీట్మెంట్ ఉన్నదాన్ని వదిలిపెట్టి హోమియోపతి ఎందుకు కనిపెట్టాల్సి వస్తుంది చెప్పండి.
అందులో లేని సత్తా ఇందులో ఉంది కాబట్టి ఇది కనిపెట్టిండు ప్రజలకు మేలుగా జరగాలని. దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించినప్పుడు రిజల్ట్ కనిపిస్తుంది పబ్లిక్కు. అట్లా చూపించే డాక్టర్లను కన్సల్ట్ చేస్తేనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. డాక్టర్ గారు మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. Thank you. నమస్తే. సో చూసారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.